అందరికీ నమస్కారం. ఈరోజు ఒక గొప్ప దినంగా భావిస్తున్నాను. తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారు ఈరోజు వారితో కలవడం జరిగింది. సంతోషదాయకంగా ఉంది. ఇప్పుడు మారుతున్న సమాజంలో మారుతున్న పరిస్థితులలో చిన్న కుటుంబాలుగా విచ్ఛిన్నమైన ఈ పరిస్థితుల్లో సీనియర్ సిటిజన్స్ను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారంగా మాకు ఎన్నో కేసులు వస్తున్నాయి. పోయిన శనివారం కూడా కొన్ని కేసులు పరిష్కరించడం జరిగింది. బెయిల్ కూడా ఉన్నాయి, 7th రోజు కూడా ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్ని రక్షించుకోవడమే మా బాధ్యత. సీనియర్ సిటిజన్స్ ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నా ఏదైనా కూడా మమ్మల్ని వచ్చి సంప్రదించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకు న్యాయంగా వాళ్ళకు వచ్చే హక్కులను మరియు వాళ్ళ సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నిస్తానని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దయచేసి అందరు సిటిజన్స్ ఖచ్చితంగా రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అట్లాగే దేవుడు ఎక్కడో ఉండడు. దేవుడు ప్రతి చోట ఉండలేక అమ్మా నాన్నల రూపంలో దేవుడే మన దగ్గర ఉంటుంటాడు. అటువంటి దేవుళ్ళను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎంతో శ్రేయ మనకు జన్మనిచ్చిన తర్వాత మన అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు. వాళ్ళు తినక మనకు తినిపించి మనల్ని ఇంత పెద్దవాళ్ళు చేసిన వాళ్ళను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వయసులో వాళ్ళని కాపాడుకున్నా ఇక్కడ మీకు తెలిసిన ఎటువంటి ప్రాబ్లంలు ఎదుర్కొన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే తీసుకొచ్చినా నేను వాళ్ళకి ఖచ్చితంగా సహాయం అందించగలను. నన్ను ఈరోజు నేను వారితో కలిసినందుకు తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వాళ్ళు నన్ను వారితో కలిసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్లస్ రెండవది ఏంటంటే రాబోయే సంవత్సరంలో వాళ్ళతో కలిసి ఏ సమస్యలను పరిష్కారం చేయడానికి ముందుంటానని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ సదవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మంచి మన ఎడ్యుకేషన్ ఆఫీసర్ జి శ్రీనివాసరావు గారు ఆడియో గారిని కలిసినందుకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ తరఫున లక్షల శుభాభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా కన్నవారిని కన్నీళ్ళు పెట్టిస్తే ఈ కనిపించే దేవులను ఇబ్బంది పెడితే మనకు చాలా కష్టమవుతుంది. మనం ఎక్కడి నుంచో రాలేదు. అమ్మ నాన్న ఇచ్చినటువంటి ఆశీర్వాదాలతోటి వాళ్ళ ఆలోచనలతోటి రెక్కలు ముక్కలు చేసుకొని మనకి స్థాయిలో తీసుకొచ్చి ఒక అధికారులుగా చేసినందుకు, ఒక రాజకీయాలు చేసినందుకు నిజంగా వారి సేవలు మర్చిపోలేదు. మార్పు అనేది ఇంటి నుంచి రావాలి. ప్రతి పిల్లలు మార్పుతోటి వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఆర్థిక ప్రగతికి మన పునాదులు ఎవరంటే రేపు భవిష్యత్తు నిధులు మన కన్నవారు కాబట్టి మరి వాళ్ళని ఇంటి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టకుండా మనకున్నటువంటి చట్టాలు ఏదైతే 2007 చట్టము రూల్స్ 2011 దాని ప్రకారంగా వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తూ బెదిరించడం కాదు, మనకు వాళ్ళ యొక్క సేవలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్. వాళ్ళ అనుభవాలను తీసుకొని మనం ఇలా దేశాభివృద్ధి ముఖ్యంగా అమ్మనాన్నకు అభివృద్ధి యువతను ఆధారపడింది కాబట్టి యువత క్రమశిక్షణలో అన్ని రకాలు నడవాలంటే క్రమశిక్షణ ఇంటి నుంచి రావాలి. కాబట్టి ఈ సందర్భం మరొకసారి నేను చూస్తానంటే ఇది కలవడం మన అసోసియేషన్ తరఫున నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరి మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చి ఎంతో విలువైనటువంటి అమూల్యమైనటువంటి పనులు విడిచిపెట్టి కూడా మరి శ్రీనివాసరావుజీ మరి ఆడియో గారు ఇచ్చినందుకు వారికి లక్షల శుభాభినందనలు తెలియజేస్తూ సార్ ఒక అన్ని విధాల ఆదుకోవాలని కోరుతున్నాను సార్. నమస్కారం. మీటింగ్లో ఉన్న తర్వాత మీటింగ్లో సార్ మొక్కటేందంటే